నమస్కారం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే ఏంటో ఒక్కొక్కరికి ఒక్కో అవగాహన ఉంటుంది. నాకు తెలిసింది ఒక 2 నిమిషాలు మీకు క్రిస్మస్ గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ఈ లోకాన పుట్టినరోజు. యేసుక్రీస్తు ఎందుకు పుట్టారు ఈ లోకానికి అన్నదానికి ఒక గూఢమైన అర్థం ఉంది. ఆ అర్థం నా భాషలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మానవులందరూ పాపం చేసిన వారే. సమస్తం చిన్ననాటి నుండి మన ఆలోచన, మన మాటలు, మన తలంపులు, మన క్రియలు అన్నీ పాపంతో నిండి ఉన్నాయి. పాపంతో నిండి ఉన్న మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందలేడు, దేవుణ్ణి చూడలేడు, దేవుణ్ణి స్మరించలేడు కూడా. మరి ఇంత పాపము దేవుడికి మనుషులకి అడ్డంగా ఉంటే మరి ఏంటి దీనికి సొల్యూషన్? ఒకరోజు తీర్పు దినం అని ఒకటి వస్తుంది. దేవుడు ప్రతి ఒక్క మనిషి ఏం చేశాడు అన్నది ఆయన ముందు నించొని మనం మాట్లాడాల్సిందే. మరి ఆ సమయంలో మన పరిస్థితి ఏంటి? మరి మనల్ని కాపాడే దేవుడు. పాపం చేస్తే దానికి శిక్ష పడాల్సిందే. మరి శిక్ష పడితే అందరికీ శిక్షే. మరి శిక్ష అంటే నరకం. దీనికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. మన పాపం క్షమించబడాలి, లేదా పరిహారార్థం చెల్లించబడాలి. పాపం పరిహారార్థం చెల్లించాలంటే దానికి ఒక్కటే మార్గం, దానికి కావాల్సిన శిక్ష, దానికి రావాల్సిన శిక్ష పొందడం. మరి సమస్త మానవాళి పాపంలో ఉన్నప్పుడు మనకి దేవుడికి సంధి ఎవరు చేస్తారు? దీనికోసమే యేసు ప్రభు శరీరధారి అయి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన కన్యకకు జన్మించి తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టి మరి మన కొరకే పాపక్షమాపణని కొని ఉన్నారు. క్రిస్మస్ సారాంశం ఏంటంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకే ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కాపాడారు. ఇదే క్రిస్మస్ సారాంశం. మీ అందరికీ శుభాకాంక్షలు.